వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళు K13 టర్బో సిరీస్ అవుతుందో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్ట్ 11 మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒకటి అయితే బయటపడ్డది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పాటిఫై నుంచి అన్నమాట. సో స్పాటిఫై వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ఏవైతే ప్రీమియం ఏవైతే ఉన్నాయో ప్రైస్ అయితే హైక్ చేస్తారు అన్నమాట. ఇండియాలో ఫస్ట్ చూసుకుంటే ప్రీవియస్గా ఇది ఇండివిజువల్ అయితేనేమో 139 ఉండే అన్నమాట. అది 190ది 139 చేసారు అండ్ 149ది 179 చేసారు అన్నమాట. అవి జియో ప్లాన్ ఇండివిజువల్ ప్లాను. అండ్ ఇక్కడ 179ది 229కి అయితే హైక్ చేసారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. స్పాటిఫై యూజ్ చేసే వాళ్ళు అయితే మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో హైక్ చేయడం వల్ల మీ కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళని చెప్పడం. సో శాంసంగ్ వాళ్ళ గ్యాలక్సీ A17 సిరీస్ ఏదైతే ఉందో అఫీషియల్గా కొన్ని ప్రాసెస్కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్తో బయటపడ్డాయి. సో ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే ఇది Exynos 1300 సిరీస్కి సంబంధించిన చిప్సెట్తో పాటు రావచ్చు అనేసి అయితే కొన్ని బయటపడ్డాయి. అండ్ 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది, 1080p రెజల్యూషన్ మీద వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్క్రీన్ క్యాప్చరింగ్ టూల్ అనుకోవచ్చు ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఏంటంటే ఫ్లేమ్ షాట్ అనేది ఉంది, కొత్త వర్షన్ తీసుకొచ్చారు ఫ్లేమ్ షాట్ 13.0.0 అనమాట. సో ఇక్కడ QT6 తీసుకొచ్చే ఎన్హాన్స్డ్ వేరియంట్ సపోర్ట్ అన్నమాట. లినక్స్కి సంబంధించింది మంచి అప్డేట్ తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ విండోస్లో కూడా ఇది రొటేట్ అండ్ ట్రాన్స్పరెన్సీ పిన్ ఇమేజెస్కి ఫీచర్స్ తీసుకొచ్చారు. కొత్త సెక్యూర్డ్ పిక్సలేషన్ టూల్స్ అండ్ కొన్ని ఏరియాస్ కొంచెం ప్రాసెసింగ్ కొంచెం ప్రిసైజ్ యానోటేషన్ తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళు వాళ్ళ Radeon RX 9060 గ్రాఫిక్ కార్డ్ని అయితే అనౌన్స్ చేశారు. ఏంటన్నా ఆల్రెడీ 960 గ్రాఫిక్ కార్డ్ ఉందంటే లేదు ఇది నార్మల్ వేరియంట్. ఇంతకుముందుకి మనం ఏం చూసినామంటే 9060 XT చూసినాము, ఇది నార్మల్ 90XT అంటే ఇప్పుడు ఉన్న దానికంటే కూడా ఇంకొంచెం తక్కువకు వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి కోర్స్ తగ్గించారు అండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది కూడా తగ్గించారు. సేమ్ 8GB VRAM వేరియంట్ ఉంది, 128-bit మెమరీ బస్, 16 GB మెమరీ స్పీడ్తో పాటు వస్తుంది. మెమరీ బ్యాండ్విడ్త్ 280 GB/s, పవర్ తక్కువ ఉంది, 132 పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఆల్రెడీ 9060 కంటే కూడా ఇంకొంచెం తక్కువగా వస్తుంది. చూడాలి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Battlefield 6 గేమింగ్కి సంబంధించి ఓపెన్ బీటా మ్యాప్స్ అండ్ లాగిన్స్ ప్రీ లోడింగ్స్ ఏవైతే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి స్టీమ్ నుంచి ఎక్స్బాక్స్ కానీ కాన్సోల్స్ కానీ అండ్ ఎపిక్ స్టోర్ కానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి చెప్తాను. ఇక్కడ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, PlayStation 5, Xbox Series S, Xbox Series X, పీసీకి వచ్చేసరికి అయితే స్టీమ్ నుంచి కానీ ఎపిక్ గేమ్స్ స్టోర్స్ నుంచి కానీ ఈ యాప్ నుంచి కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇట్లా ఆగస్ట్ 7th రోజున మీరు ఓపెన్ బీటాలకి జాయిన్ అయితే కావచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మాత్రమే ఇది మాఫియా ద ఓల్డ్ కంట్రీ గేమ్కి సంబంధించిన డైరెక్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ చెప్పేసారు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం వీళ్ళు ఏమంటారు అంటే AMD వాళ్ళ ఫెడాలిటీ FX సూపర్ రెజల్యూషన్ 4 వస్తుంది, TSRతో పాటు NVIDIA వాళ్ళది DLSS 4, ఇంటెల్ వాళ్ళ XeSS2 ఏదైతే అప్స్కేలింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో 3 బ్రాండ్స్ వచ్చి ఇంటెల్, AMD అండ్ NVIDIA వాళ్ళ ఇవి అన్నిటి కూడా లాంచ్తో పాటు వచ్చేస్తున్నారు చెప్తారు. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే మరి ఎక్కువ అడుగుతారు మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే AMD వాళ్ళ Ryzen 7 2700X, ఇంటెల్ వాళ్ళ i7 9700K 16GB ర్యామ్, ఇది NVIDIA వాళ్ళది RX 2070, AMD Radeon RX 5700XT 8GB కంపల్సరీ ఉండాల్సిందే. మీడియం ప్రీసెట్స్కి 1080p బ్యాలెన్స్ ప్రీసెట్ మీద ఉండాలి సార్. DirectX 12, Windows 10 లేకపోతే Windows 11, 55GB SSD కంపల్సరీ ఉండాల్సింది అనేసి అయితే వీళ్ళైతే మెన్షన్ చేసి అన్నమాట. సో స్పెసిఫికేషన్ గట్టిగా అడుగుతారు అన్నమాట. సో బడ్జెట్ గేమర్స్కి అయితే కొంచెం ఇబ్బంది పడాల్సింది అనమాట. సో ఫ్రెండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చింది మంచి చెప్పి యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.